గతంలో మరి అన్ని వ్యాఖ్యలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంత పోరాటం చేయాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, స్వార్థం కోసం రాజకీయాల కోసం అమ్ముకుంటున్నారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్కసారిగా తన వైఖరిని, తన ఆలోచనని మార్చడం, తన అభిప్రాయాలను మార్చి తన వైపుకి దాన్ని యూటర్న్ తీసుకోవటం అని అంటే నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ యువత మరి ఎలా ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎలా ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు ఎలా ఆలోచిస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు చెప్పి ఈ రోజు ఒక్కసారిగా ఆ విషయంలో తన యూటర్న్ తీసుకోవటం, అది ఎండమావి లాంటిదని చెప్పడం నిజంగా ఇది ప్రజలకి అన్యాయం చేసినటువంటి అంశం, ప్రజలకి బాధించేటువంటి అంశం గా చూడాల్సి వస్తుంది. సరే, రాజకీయాల్లో కొన్ని ప్రయత్నాలు అంటే కొన్ని ప్రయత్నాలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రయత్నం చేసి నేను ఎండమావి లాగా ఉన్నది వల్ల కాదని చెప్పినా బాగుండేది. కానీ నేను ఎప్పుడున్నా పోయి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆ రిప్రజెంటేషన్ లో ఒక పాయింట్ మాత్రం ఉండేది. అది ఎప్పుడు కూడా అంతకు మించి ఏ సందర్భంలో కూడా అది కనపడలేదు. కానీ ఓన్లీ అక్కడ మనం గమనిస్తే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేవాళ్ళు తప్ప ఏ రోజు పార్లమెంట్ హౌస్ గా పోరాడలేదు, పార్లమెంట్ సాక్షిగా యుద్ధం చేయలేదు, పార్లమెంట్ సాక్షిగా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈ రోజు మాత్రం అది విభజన చట్టంలో పెట్టలేదు, కావున దాన్ని మనం నేనేం చేయలేను. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని. అంటే పేపర్ మీద ఉన్న నమ్మకం, ప్రధానమంత్రి మాటలకి నమ్మకం లేదా, ప్రధానమంత్రి వ్యాఖ్యలకి నమ్మకం లేదా, ప్రధానమంత్రి చెప్పినటువంటి పార్లమెంట్ సాక్షిగా 543 ఎంపీల సాక్షిగా చెప్పినటువంటి దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి వాటికి విశ్వసనీయత లేదా, అటువంటి వాటికి హామీలు లేవు అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం. సరే, ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ వ్యవహరించే ఆ తీరు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, దాని తర్వాత వాళ్ళు ఆ విషయంలో ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం కావచ్చు. మరి పోరాడాల్సింది రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సింది ఏంటి? ఈ ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటున్నారు, ఈ ప్రభుత్వాల విషయంలో ఎందుకు ఆలోచనలు చేస్తున్నారంటే ఆ రాష్ట్రాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే వారందరూ పోరాడుతున్నారు. సరే, ఇది అదొక సబ్జెక్టు. సరే, ఏదన్నా కానీ ఈ రోజు నిన్న మనం చెప్పినటువంటి అంశం విధానంగానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు జరగబోతుంది అని చెప్పి నేను మనం చెప్పాము. ఈ రోజు అదే విధంగా ఆ పొత్తుకు సంబంధించి ఈ రోజు ఒక కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది, ఢిల్లీ పెద్దలు మాట్లాడారు. ప్రధానమంత్రి ఎవరన్నా కానీ ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. ఇప్పుడు వారందరూ కూడా వెళ్ళి ఢిల్లీలో కలవబోతున్నారు, కలిసి మాట్లాడబోతున్నారు, కలిసి చర్చించబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా ఇది రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి అడుగులు చూడాల్సినటువంటి అంశం ఉంటుంది రాజు గారు.